ప్రదీప్ పుష్పాల గారు. గురుజీ ఇప్పుడు నా పేరు ప్రదీప్ గురుజీ, 43 years. సో ఐఎమ్ ఫ్రమ్ హియర్ వర్కింగ్ అట్ సౌత్ ఆఫ్రికా నుంచి. సో నా వైఫ్ జిఎం రాజేశ్వరి జాయిన్ చేయించినారు. సో అదే ఫస్ట్ యాక్చువల్గా గురుజీ క్లాస్ జాయిన్ నా వైఫ్ పాప చేసేవాళ్ళు గురుజీ, అంటే చెప్పినారు కానీ నేను అంత పెద్దగా పట్టించుకోలేదు. సో వాళ్ళు చేస్తా అన్నారు. సో మళ్ళీ గురుజీ ఫస్ట్ అంటే నాకు నా బాడీనే వెయిట్ ఎక్కువ అనిపించేది, అంత యాక్టివ్గా ఉండేవాడిని కాదు గురుజీ. సో కీప్ ఆన్ ఐ మీన్ మీరు చెప్పిన డైట్ ఏం తీసుకోకుండా లిక్విడ్ ఫుడ్ తీసుకున్న దానివల్ల బాడీ వెయిట్ లైట్ వెయిట్ అని ఫీల్ వచ్చింది. స్కిన్ లో కూడా కొంచెం డార్క్ సర్కిల్స్ ఉండేది, అంటే ఒక 50% తగ్గింది గురుజీ. ఇక్కడ ఇక్కడ ఈ కంటి దగ్గర బాగా ఎక్కువగా ఉండేది, ఒక 50% తగ్గింది. సో ఇంకా ఐ మీన్ కంటిన్యూ చేస్తే పూర్తిగా తగ్గే ఛాన్సెస్ ఉంది అనిపిస్తా ఉంది గురుజీ. అంతకుముందు ఎక్కువ నల్లగా ఉండేది ఇక్కడంతా స్కిన్ కూడా. వాటర్ కంటెంట్ అంటే నేను కొంచెం తక్కువ తీసుకుంటాను కదా, ఇప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకునే కొందుకి ఐ మీన్ డీహైడ్రేట్ అవ్వకుండా ఇక్కడంతా అంటే మౌత్ అల్సర్ లాగా వచ్చేసేది గురుజీ అంతకుముందు. ఇప్పుడు వాటర్ ఎక్కువ తీసుకున్న దాని వల్ల ఏం తిన్నాకంటే స్పైసెస్ ఏం లేదు కదా, ఓన్లీ లిక్విడే కాబట్టి. సో ఆ మౌత్ అల్సర్స్ అనేటివి కూడా కొంచెం అసలు రావడం లేదు గురూజీ, అసలు ఏం లేదు అసలు. అంతకుముందు మౌత్ అల్సర్స్ ఎక్కువ ఉండేది, వాటర్ తాగకుండా ఉండే దానివల్ల. సో అందులో కడుపులో కూడా ఏదైనా అంటే అంతకుముందు ఏదైనా తీసుకున్నా కానీ ఒక నీళ్ళు కానీ మధ్యలో కాఫీ స్పైసెస్ ఈ విండ్ పైప్ లో కొంచెం ఏదో పట్టేసినట్టు ఉండేది గురూజీ, ఇక్కడ అంతా మంటలాగా వచ్చేది. సో ఆ మంట అనేది ఇప్పుడు లేదు గురూజీ. టీ అంటే ఎర్లీ మార్నింగ్ టీ ఒకటి తాగడం కానీ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ లిక్విడ్ ఫుడ్స్ తీసుకున్న దాని వల్ల ఆ విండ్ పైప్ లో కొంచెం అంటే ఆ పెయిన్ అనేది లేదు గురూజీ ఇక్కడ ఈ విండ్ పైప్ లో. అంతకుముందు చాలా మంటగా ఏదో అంటారు చూసిన కుళ్ళు తేపులు అంటారు చూసిన గురూజీ, అట్లా వచ్చేది ఎక్కువ. ఇప్పుడు అది లేదు. ప్లస్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకునే కొందికి నైట్ టైమ్స్ లో జస్ట్ ఇలా పడుకున్నానంటే ఆ నీళ్ళన్నీ రివర్స్ వచ్చేసేది ముక్కులోకి, అంటే ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకునేవాడిని గురించి. ఆ వాటర్ అంతా వచ్చేసి ముక్కులో ఇక్కడ తగులుకొనేసేది. ఆ ఇబ్బంది ఏం లేదు గురూజీ, ఇప్పుడు బాగా ఫ్రీ అయిపోయింది. ఫుడ్ తీసుకోవడం లేదు కదా, ఓన్లీ లిక్విడ్ డైట్ కాబట్టి హ్యాపీగా ఉంది. కొంచెం ఇవన్నీ రాకుండా ఎర్లీ మార్నింగ్ వేకప్ చేసేటప్పుడు నీట్ గా ఫ్రెష్ గా యాక్టివ్ గా ఉంటుంది గురూజీ. ఇక్కడ 6 కంతా ఆఫీస్కి వెళ్ళిపోతాము. సో ఐ మీన్ అంతకుముందు అసలు 6కి ఆఫీస్ కంటే 5:30కి అలారం పెట్టినా లేలేకపోయేవాడిని. ఇప్పుడు ఆటోమేటిక్ గా అంటే టైం జోన్ డిఫరెన్స్ ఉంది కదా గురూజీ, మీకు 8 కంటే నాకు ఇక్కడ 4:30 అవుతా ఉంటుంది గురూజీ. సో నేను 4 o'clockకే అంటే అలారం కన్నా ముందే లేసేస్తాను గురూజీ. అంటే ఎంటీ స్టమక్ లో ఏమి ఉండదు కదా, ఐ మీన్ ఎక్కువ ఉండే కొందికి నిద్ర ఎక్కువ పడుతుంది ఏం గురూజీ. సో బాడీ ఏమి లైట్ వెయిట్ ఏమి ఉండదు కాబట్టి లిక్విడ్ స్టార్టింగ్ లో కొంచెం మోషన్స్ అయ్యేటివి. సో కీప్ ఆన్ మీరు చెప్పినట్టు వాటర్ కన్జ్యూమ్ ఎక్కువ చేసే కొందుకి కొంచెం అది స్టార్టింగ్ ఇనిషియల్ గా ఉన్నింది, ఒక 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 4-5 days ఉన్నింది. తర్వాత ఇప్పుడు నార్మల్ అయిపోయింది గురూజీ, ఏమి ఇబ్బంది ఏం లేదు. సో అలారం కన్నా ముందే లేస్తాను గురూజీ నేను. ప్లస్ నేను ఇంత ముందు డిస్కస్ చేశాను కదా గురూజీ, అంటే ఐ మీన్ క్రికెట్ ఆడతాను. సో 5 years వరకు నేను అసలు బౌలింగ్ చేయలేదు. తర్వాత అంటే బాడీ లైట్ వెయిట్ కాబట్టి మళ్ళీ అంటే ఆ యాక్టివ్నెస్ వచ్చిందని చెప్తున్నాను గురూజీ. యాక్టివ్నెస్ వచ్చింది, ప్లస్ ఈ చీక్స్ ఇవన్నీ కూడా కొంచెం స్వెల్లింగ్ ఎక్కువ ఉండేది ఇక్కడ, అది కొంచెం రిడ్యూస్ అయింది. సో దానివల్ల కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది గురూజీ ఎప్పుడు కానీ. అంటే ఏ ప్రాబ్లం లేకుండా నా పని నేను చేసి కింద ఒకవేళ కూర్చున్నా కానీ కూడా ఆ వెయిట్ కి ఐ మీన్ ఇట్లా గుంజులు తీసినా కానీ పైకి లేలేకపోయేవాడిని గురూజీ. ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు గుంజులు తెలుసు కదా, కింద ఇట్లా కూర్చున్నా అంటే అక్కడే ఉండిపోతాను కానీ మళ్ళీ ఇంకా బాడీ కింద నేల సపోర్ట్ టైల్స్ సపోర్ట్ తీసుకొని లేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు అంటే ఈజీగా అంటే ఆ సిటప్స్ కానీ ఈజీగా చేసే అంత అంటే వెయిట్ పొట్ట లేదు కదా, సో ఆ వెయిట్ దాని మీద పడకుండా ఈజీగా పైకి కిందకి. సో అంటే మీరు ఇంత ముందు చెప్పారు కదా ఫోకస్ కావాలని వికెట్స్ కి, ఐ మీన్ బాల్ చేసేటప్పుడు వికెట్స్ పైన ఫోకస్ ఉండాలి, ఆ ఫోకస్ వచ్చింది. ప్లస్ యాక్టివ్ గా ఎనర్జీగా ఉండాను గురూజీ. వెయిట్ లాస్ అవుతా ఉండవు, ఏంది పరిస్థితి, ఐ మీన్ ఈ డార్క్ సర్కిల్స్ తగ్గింది, ప్లస్ ఎందుకు ఫుడ్ కన్జ్యూమ్ తీసుకోవడం లేదు చెప్పా ఇట్లా గురూజీ క్లాసెస్ అంటే మాకు చెప్తే మేము జాయిన్ అవుతా ఉంటున్నారు. అఫ్ కోర్స్ చెప్తాను, దానికి ఇబ్బంది ఏం లేదు, చెప్తాను అని చెప్పాను. కానీ టైం డిఫరెన్స్ ఉంది కదా, దానికి వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. కొంతమంది ఏమి లింక్ పెడతా అన్నా, సరే నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు చెప్పండి చెప్పా, ఇట్లా August 16th అన్నారు కదా మీరు, అంటే సరే చెప్పు మేము జాయిన్ అవుతాము అని చెప్పారు. ఓకే వెల్ అండ్ ఫైన్, మీకు అంటే టైం చూసుకోండి, అంటే 4:30 కదా. సో వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ వచ్చి డిఫరెన్స్, బట్ లింక్ ఇస్తాను వాళ్ళకి, వాళ్ళు జాయిన్ అయితే వెల్ అండ్ గుడ్ ఫర్ దెమ్. అది గురు. ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే గురు, థ్యాంక్ యూ గురుజీ.